పరమాత్ముడు అర్జున మనకు ఈ యోగము అనే శబ్దాన్ని వచ్చింది కాబట్టి యోగం అన్నది చాలా పవిత్రమైనటువంటిది. ఇది ఒక పవిత్రమైనటువంటి విద్య, శాస్త్రం. దీన్ని మనం పవిత్రంగానే నేర్చుకోవాలి, పవిత్రంగా ఉండాలి, పవిత్రంతో మనం చేయాలి. ఎందుకంటే సార్ చెప్తారు యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తము యొక్క వృత్తులు అంటే ఆలోచనలు, వాటిని నిరోధించేదే యోగ. అటువంటి యోగ మనకి 5 క్లేశములు ఉన్నాయి: ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ 5ని ఎప్పుడైతే మనం మనసుకున్నటువంటివి 5 వృత్తులు, ఈ 5 వృత్తుల ద్వారా మనం సార్ కానీ సార్ మేము చెప్తారా, టైం అయిపోద్ది, మీరు స్టార్ట్ చేయండి సార్. సార్ ఈరోజు పద్మజారెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. ఈరోజు పద్మజారెడ్డి, ఓకే ఓకే సార్, వెరీ నైస్ వెరీ నైస్. అమ్మా స్టార్ట్ చేయమ్మా తల్లి. ఓకే సార్. ఓకే ఓకే ఓకేనమ్మా. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? బాగానే ఉంది, చేయండి, స్టార్ట్ చేయండి. అందరికీ ఓం అండి. ఈరోజు మళ్ళీ మనం యోగిక్ డాన్స్ చేద్దాము. లాస్ట్ వీక్ ఒకసారి ఒక 10 మినిట్స్ చేసాము. సో అందరూ కూడా లేచి నుంచోండి. ఈ యోగిక్ డాన్స్ అంటే అదే మనం యోగా ఆసనాలన్నీ చేస్తున్నాం రోజు. డాన్స్ అంటే మనం ఏదో విపరీతమైన స్టెప్స్ అవి వేయము, ఆసనాలనే నెమ్మదిగా విత్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ రిథమిక్గా చేస్తాం అనమాట. అంటే ఇన్ అదర్ వర్డ్స్ రిథమిక్ యోగా అని కూడా అనొచ్చు దీన్ని. సో ఈ రోజుల్లో ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నారు దీన్ని. నాట్యోబిక్స్ అంటారు, యోగాబిక్స్ అంటున్నారు. అంటే యోగా ప్లస్ ఏరోబిక్స్ 2 మిక్స్ చేయడము, అంటే ఎక్సర్సైజ్ లాగా చేయడం అనమాట. మనకి ఇప్పుడు రోజు నిన్న కృష్ణమూర్తి గారు చూపించారు, అంజనాదేవి గారు చూపించారు. అంటే మనకి యోగానే కొంచెం ఫాస్ట్గా డైనమిక్గా చేస్తే ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. అంటే ఎవరైతే కొంచెం వెయిట్ లాస్ కోసం అని, ఒబెసిటీ ఉన్న వాళ్ళు కొంచెం పొట్ట తగ్గించుకోవాలి, థైస్ తగ్గించుకోవాలి, ఎక్కడెక్కడ ఫ్యాట్ కట్ చేయాలన్నది ఆసనాలకి చాలా బాగా తెలుసు. మన బాడీ చాలా పర్ఫెక్ట్గా టోన్ అవుతుంది యోగాలో. సో అట్లనే ఈ రిథమిక్ యోగా ద్వారా ఏంటంటే మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ని దానికి తగ్గట్టుగా చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు అలాగే ఆసనాలు కూడా ఇందులో కలిపి చేస్తామన్నమాట. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మంచి సండే మార్నింగ్ మనం మూడ్ అంతా చక్కగా హ్యాపీగా ఉండేలాగా ఇది చేద్దాము. మీకు ఎంత వీలవుతుందో అంతవరకు చేయండి. చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి, రిథమిక్గా ఫాలో అయిపోతూ ఉండండి. మధ్య మధ్యలో సింపుల్ స్టెప్స్ చెప్తూ ఉంటాను, అది ఫాలో అయితే మీకు రెస్ట్ లాగా అనమాట. కంటిన్యూస్గా చేయకుండా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క స్టెప్ని మనం ఒక 10 times 15 times చేస్తాము. మధ్యలో మళ్ళీ స్లో స్టెప్స్, అప్పుడు మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ వెళ్తాము. మీరు ఫాలో చేయండి నన్ను, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మంచి ఒక 20 minutes చేస్తాం నాన్ స్టాప్గా. ఫుల్గా రిలాక్స్ అవ్వండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎంత బాగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందరూ మళ్ళీ ఒకసారి మీ చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోండి. అందరం డాన్స్ చేస్తున్నాం అనుకోండి, అందరూ చేయండి. అందరూ లేచి నుంచోండి. రైట్, మ్యూజిక్ వస్తుంది కదా సార్? క్లియర్గా ఉంది. అందరూ ఒకసారి చూసేయండి. సింపుల్ స్టెప్ 1 2 1 2, ఇది బేసిక్ స్టెప్. సో ఈ స్టెప్ బేసిక్ స్టెప్ అండి, ఇది అందరూ ఫాలో అవ్వాలి. ఇది మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, మీకు రిలాక్సేషన్ అనమాట. ఈ స్టెప్ మాత్రం చక్కగా నడుము మీద చేతులు పెట్టుకుని అటు ఇటు ట్విస్ట్ అవుతూ ఉండాలి. ఇందులో మనకి టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది. హ్యాండ్స్కి, పొట్టకి, థైస్కి, లెగ్స్కి, కంప్లీట్గా హెడ్కి, అన్ని పార్ట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్రీగా చేయండి, చక్కగా బ్రీతింగ్ చేస్తూ రిలాక్స్డ్గా. మీ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఫ్రీగా ఉండాలి, ఎక్కడ టైట్నెస్ పెట్టొద్దు. ఓకే, లెట్ us స్టార్ట్ నౌ.
చేయకండి, అందరూ రిలాక్స్ అవ్వండి. జస్ట్ టేక్ డీప్ బ్రెత్స్, ఇన్హేల్, ఎక్సేల్. నోటితో శ్వాస తీసుకోకండి. అందరూ కూడా మ్యాట్ వేసుకొని అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. 2 minutes. అందరూ చేశారనుకుంటున్నాను. అందరూ రిలాక్స్ అవ్వండి. 2 minutes రిలాక్స్ అవ్వండి, మీ బ్రెత్ నార్మల్ అయ్యే వరకు. అందరూ కూడా అమృతాసనంలో రెస్ట్ తీసుకోండి. మీ చేతులు మీ హిప్స్ పక్కనే ఉండాలి, ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. మీ కాళ్ళు రెండు మ్యాట్కి అటువైపు ఇటువైపు పట్టుకోవాలి. జస్ట్ ఇన్హేల్, ఎక్సేల్. డీప్ బ్రెత్స్, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఇప్పటి వరకు మనం ఫుల్ కంప్లీట్ బాడీ వర్కౌట్ చేసాము. మీ పాదాల దగ్గర నుంచి మీ హెడ్ వరకు వస్తున్న చేంజెస్ని గమనించండి. టేక్ డీప్ బ్రెత్స్, రిలాక్స్ యువర్ యాంకిల్స్, యువర్ ఫీట్, యువర్ థైస్, యువర్ హిప్స్, your abdomen area, your chest area, your neck and your head. Completely relax చేయండి, ఎక్కడ టైట్నెస్ పెట్టద్దు. టేక్ డీప్ బ్రెత్స్, మీ హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి. మీ స్టమక్ మీద చేయి పెట్టుకుని చూడండి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు పొట్ట పైకి వస్తుంది, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు లోపలికి వెళ్తుంది. మీ బ్రీత్ నార్మల్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వండి. మీ హార్ట్ బీట్ కూడా నార్మల్ అవ్వాలి. రిలాక్స్. టేక్ డీప్ బ్రెత్స్. 5 శ్వాసలు తీసుకోండి దీర్ఘంగా. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో పక్కకు తిరిగి నెమ్మదిగా లేచి కూర్చోండి. అందరూ చేశారనుకుంటున్నాను. నేనైతే కంప్లీట్గా తడిచిపోయాను. స్వెట్ వస్తే అందరూ చక్కగా క్లాత్ తీసుకొని తుడుచుకోకండి, మీ ఫేస్కి ఇలా తుడుచుకొని మీ బాడీకే రబ్ చేసేసుకోండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఎంతవరకు ఎంతమంది చేశారో నాకు తెలియలేదు. సో అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్తే దీన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఇలాగే చేద్దామా. ఇంకా ఇందులో కూడా హెవీ వర్కౌట్స్ ఉంటాయి, అందరూ చేయగలరో లేదో అని చాలా నెమ్మదిగా సూక్ష్మ వ్యాయామాలు ఇంక్లూడ్ చేస్తూ చేపించాము. ఇప్పుడు ఇంకా హెవీగా ఉంటుంది. ఇంకా ఎవరైతే తొందరగా వెయిట్ లాస్ అది అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా కూడా చేయొచ్చు. మీ బాడీని బట్టి మీరు చేయండి. మంచి వర్కౌట్ ఇది, క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి. యోగా చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు, రిథమిక్ యోగా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక చిన్న మాట, ఏం లేదు, మనం చైల్డ్హుడ్ డేస్లో అందరము డాన్స్ చేసిన వాళ్ళమే, చెప్పాను కదా లాస్ట్ టైం. సో అందరూ మర్చిపోయాము, చేయడం మర్చిపోయి ఎంజాయ్ చేయడం మానేసి ఏదో సీరియస్గా ఉంటున్నాము. సో అందరం మనం చైల్డ్హుడ్ డేస్ నుంచి ఒక క్వాలిటీ వెనక్కి తెచ్చుకుందాము, అదే డాన్స్ చేసేది. సో సరదాగా ఇలాగ అందరూ నలుగురు కలిసి చేస్తుంటే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ అంజనా మేడం గారికి ఇవ్వండి. అంజనా గారు స్టార్ట్ చేయండి. అంజనా మేడం గారు స్టార్ట్ చేయండి మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ డాన్స్, సూపర్. పద్మజ రెడ్డి గారు, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నైస్. థ్యాంక్ యూ. మీ 10 minutes ఎక్స్ట్రా తీసేసుకున్నాను, సారీ చూసుకోలేదు. పర్వాలేదు, పర్వాలేదు. డాన్స్ లోకం నుండి యోగా లోకానికి వచ్చాం మనం. డాన్స్ క్లాస్ నుంచి యోగాకు, కానీ అది అవసరం, చాలా అవసరం అసలు. అందులో బాగా ఈరోజు చాలా బాగా వార్మప్స్ అయిపోయాయి అందరికి. స్పెషల్ వార్మప్స్ ఇంకేం అవసరం లేదు. యాక్చువల్లీ ఈరోజు నేను కొంచెం హెవీ ఆసనాలు చెప్దాం అనుకున్నా. ఇంత హెవీ అయిపోయాక ఇంత హెవీ ఆసనాలు మళ్ళీ
అవసరం అంటే బాగోదేమో అని కొంచెం మాడిఫై చేస్తా, చూస్తా, ట్రై చేస్తా. కొంచెం ఎక్కువ స్ట్రెచెస్ ఆసనాస్ మేడం గారు ఒకటి కొన్ని కొత్త వార్మప్ పాయింట్స్ అయితే నాకు వచ్చాయి. సార్ చెప్పండి మేడం గారు. సారీ మేడం, మిక్స్ చేస్తూ చెప్పండి మేడం, పర్లేదు. మరి మిక్స్ చేస్తూ మీరు చెప్పొచ్చు. మిక్స్ అంటే కాస్త అడ్వాన్స్, కాస్త మీరు డిఫికల్ట్ ఆసనాస్ మామూలుగా మిక్స్ చేస్తూ చెప్తే దే కెన్ పర్ఫార్మ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. శుభోదయం మేడం. మేడం గారు శుభోదయం. శుభోదయం. మేడం ఏం లేదు మేడం, మీరు చేయించిన ఆసనాలని ఒక 4-5 రోజులు కంటిన్యూషన్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఇప్పుడు మనం హాలాసనాన్ని చేయించారు కదా, వాటిని ఒక ఏవి చేయించినా కూడా కొత్తవి ఒక 4-5 రోజులు కంటిన్యూషన్ చేస్తే కొద్దిగా మాకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఆసనాల మీద పట్టు వస్తుంది. లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా చేయాలో కూడా తెలియదు. కనీస ఆసన స్థితి కూడా నేర్చుకోలేదు. రిపీట్ చేస్తారు. కోర్స్ కంప్లీట్ చేయరు కదా వాళ్ళు, కోర్స్ కంప్లీట్ చేయరు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఒకసారి కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత రిపిటేషన్, ప్రాక్టీస్. మొన్ననే మీకు చెప్పాను కదా సాధన బోధన సాత్విన యోత అంటే ఒక పక్కన బోధన అంటే మనం టీచింగ్ వేరే ఇప్పుడు వెళ్తున్నాము, మళ్ళీ ప్రాక్టికల్ వస్తుంది. అప్పుడు మనం ఒక ఆసనమే పర్ఫెక్షన్ కోసం 2 days కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక డెమో లాగా ఒక కోర్స్ లా కంప్లీట్ అవుతూ వస్తుంది. స్టాండింగ్ ఆసనాలు, సిట్టింగ్ ఆసనాలు, ప్రోన్, సుపైన అని చెప్పాం కదా, అన్ని ఆల్మోస్ట్ కవర్ అవుతూ వస్తున్నాయి. నేనేమో సుపైన పోస్చర్స్ 2 days నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఈ సీక్వెన్స్ ఒకసారి అయిపోతే మళ్ళీ రిపిటేషన్ లో మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది 100%. అవి కూడా ఈ రోజు కూడా సేమ్ పైన పోస్చర్స్ కంటిన్యూ చేస్తాను. ఫ్లాట్ గా పడుకొని చేసే ఆసనాలే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మనం ప్రాక్టీస్ లకి వెళ్దాం. ప్రాక్టీస్ కంపల్సరీ వస్తుంది మీకు. మళ్ళీ మీకు సార్ ఇది ఇస్తారు కదా సార్, వాళ్ళకి మెటీరియల్ ఏమన్నా ఇస్తారు సార్? మెటీరియల్ అంటే మనం ఆసనాలు ఏమేమి పంపించలేం కదా, దే హ్యావ్ టు ప్రాక్టీస్. తర్వాత మేడం గారండి మీరు చెప్తున్నారు వాళ్ళ గంట పాటు అయినా వాళ్ళ ఇంట్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వస్తుంది. కానీ మనం ఇక్కడ క్లాస్ లో చెప్పేది వాళ్ళు నేర్చుకోవాలి అంటే వాళ్ళకి కూడా కష్టమే. వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ 1 hour దే హ్యావ్ టు ప్రాక్టీస్. దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ 1 hour ఇన్ దేర్ హౌస్ సో దట్ దే కెన్ పెర్ఫార్మ్. Otherwise it is very difficult to perform the asanas. They have to practice. మీరు ఏదైతే అడుగుతున్నారో అది 100% ఇస్తాము. అందులో మాత్రము లోపం ఏమి ఉండదు. ఒక సీక్వెన్స్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా ప్రాక్టికల్ కూడా అవుతుంది. రిలాక్స్ ఫాలో జస్ట్ రిలాక్స్. అవసరం కూడా ఇప్పుడు అందరికి రిలాక్సేషన్. జస్ట్ లే డౌన్. మీరు ఇలాగా ఫ్లాట్ గానే పడుకోండి. అమృతాసనంలో ఉన్నారు కదా, జస్ట్ గో డౌన్ and go to అమృతాసన్. లే డౌన్ పోస్చర్స్ చేస్తాం మనం. ఇలా లే డౌన్. మనము లే డౌన్ ఆసనాస్ చేసేటప్పుడు దానికి ముందు వార్మప్స్ కూడా అవసరం. లే డౌన్ ఆసనానికి వార్మప్ సైక్లింగ్. కదా అలాగా లే డౌన్ లో ఇలా సైక్లింగ్ చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు బాగా ఫ్రీ అవుతుంది లెగ్స్ మొత్తం. బ్యాక్ అయితే దగ్గరకు తీసుకుంటా. మన హెడ్ చేస్తూ
మన నోస్ తో టిప్ తోని టచ్ చేసే ప్రయత్నం. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly release. Let's release చేయండి. గమనించండి ఇక్కడ స్ట్రెచెస్ వస్తున్నాయి. స్టమక్ ఇది చాలా మంచిది. అలా అగైన్ లెగ్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా ఇంకోలో వచ్చేసి మీ లెగ్ ని ఎంత వీలైతే అంత దగ్గరకు తీసుకురండి. ఫస్ట్ దగ్గరకు తీసుకొచ్చాక దానిగా చిన్ని నోస్ ని టచ్ చేసే ప్రయత్నం. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly release. Relax. రిలాక్స్ లో ఇలా అమృతాసనంలో రిలాక్స్ అవ్వడం చేయడం. ఇలాగా ఫోల్డ్ చేయండి. ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా లెగ్స్ బొటన వేలు రెండు బొటన వేలుని క్యాచ్ చేసి ఇలా ఓపెన్ టైం మజిల్స్ బాగా స్ట్రెచెస్ వస్తాయి. గమనించండి. జస్ట్ ఓపెన్ ఎంత వరకు వీలైతే అంత వరకు ఓపెన్ చేయండి. ఓపెన్ ఎవరికి ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. స్టే 1 2 3 4 5 6 7. సార్ ఈ ఆసనం మీ పేరేంటి సార్? 8 9 10. దగ్గర తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఫోల్డ్ చేసి దాన్ని రిలీజ్. సడన్ గా గుర్తు రావట్లేదు ఆసనం చెప్పండి. ఓకే, రిలాక్స్ అవ్వండి. మనం లే డౌన్ లో చేసి ఆసనాలన్నీ మన పొట్టకి బాగా ఎఫెక్ట్ చేస్తాయి. పొట్ట మధ్య స్ట్రెంథెన్ అవుతుంది, పొట్ట తగ్గుతుంది. పొట్ట మనకి అంటే పొట్ట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా మనకి తగ్గిస్తుంది. రిలాక్స్ నౌ. మీకు తెలుసు ఇలా లెగ్స్ రైజ్ చేసి డ్రాప్ చేస్తాము. రైజ్ యువర్ లెగ్స్. స్టే చేయండి. నీ స్ట్రైట్ పెట్టండి. 1 బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు జాగ్రత్త చేయకపోవడం బెటర్, లేదంటే 1 లెగ్ తో చేయండి ఇన్కేస్ బ్యాక్ పెయిన్ ఉంటే. 2 3 ద సేమ్ టైం హ్యాండ్స్ కూడా ఇలా పైకి స్ట్రెచ్ చేయండి. పాదాలు టచ్ చేసే ప్రయత్నం. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. షోల్డర్స్ గమనించాలి మనం చేసేటప్పుడు హలాసనంలో లెగ్స్ బాగా స్ట్రెచెస్ వస్తాయి. రిలాక్స్. నౌ ఒకసారి చూడండి, మనం నవాసన చేస్తాం.
నవాసంలో నౌకాసంలో లే డౌన్ లో నుంచి సిట్టింగ్ లో నుంచి చేయొచ్చు, లే డౌన్ లో నుంచి చేయొచ్చు. మనం లే డౌన్ లో నుంచి నావాసన ఎలా చేస్తామంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఇలాగా ఫోల్డ్ చేస్తాం. ఫస్ట్ ఫోల్డ్ చేసి మన బాడీని ఇలా తీసుకొస్తాం. ఇలా జాగ్రత్తగా పెట్టాము. నా ఎల్బో సపోర్ట్ తీసుకుంటాం. ఇందులో ఫస్ట్ ఎల్బో సపోర్ట్ తీసుకొని మన మజిల్స్, ఈ మజిల్ మొత్తం పొట్ట మజిల్స్ బాగా అంటే ప్రెజర్ పడుతుంది, గమనించండి. స్టే చేయాలి. ఫస్ట్ వేరియేషన్ ఇందులో స్టే చేసి మెల్లగా డ్రాప్ చేసి వెనక్కి వెళ్ళి ఇప్పుడు అందరూ చేయండి. ఫస్ట్ హోల్డ్ చేసి ఎల్బో సపోర్ట్ తీసుకుంటూ లెగ్స్ పైకి ఇలా నావాసన 1 2 3 4 5 6 పొట్టను గమనించండి. 7 8 9 10. Slowly drop. Relax your upper knee. Relax. ఇది మన అంటే రెడ్యూస్ అవడానికి నంబర్ 1 గా పనిచేస్తుంది నావాసన. ఫస్ట్ చూడండి, లెగ్స్ లాగా హ్యాండ్స్ లాగా స్ట్రెచ్ చేస్తాం. ఇందులో స్లోలీ లేదా నేను ఇప్పుడు అలా ప్రాక్టీస్ చేయండి. అప్పర్ బాడీని లిఫ్ట్ చేస్తూ కొంచెం ముందుకి 1 2 ముందుకే చూడాలి. సైడ్ చూస్తే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. 3 4 5 6 7 8 9 10. Slowly drop. Relax. Very good. Relax అలాగే. ఇది మనకి స్టమక్ రిడ్యూస్ కి చాలా బాగా పనిచేస్తుంది. రిలాక్స్. ఇప్పుడు మనం ఫస్ట్ అలా స్టే శ్వాసంలో రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఓన్లీ రైట్ లెగ్ ని లిఫ్ట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. రైట్ లెగ్ ని లిఫ్ట్ చేస్తారు కదా, హ్యాండ్స్ చేసి సైడ్ కి స్ట్రెచ్ అవ్వండి. షోల్డర్ లెవెల్. రైజ్ యువర్ హ్యాండ్ అప్ టు షోల్డర్. రైట్ లెగ్ ని లెఫ్ట్ సైడ్ కి తీసుకురావాలి. ఎంత వరకు వీలైతే అంతవరకు డౌన్, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం. జఠర పరివర్తన స్టే చేయాలి. ఇందులో విజన్ ఆపోజిట్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ లెగ్ ని పైకి తీసుకురండి. లెగ్ ని పైకి తీసుకొచ్చి రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని పైకి తీసుకురండి.
side. Right side. Maximum try చేయండి. Right leg hand right hand తో టచ్ చేసే ప్రయత్నం. With తో క్యాచ్ చేసే ప్రయత్నం. Vision opposite. Left hand side. 1, 2, 3, 4, 5. Right leg straight ఉండాలి. లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ కూడా స్ట్రైట్ ఉంటుంది. ఆపోజిట్ లో విజన్ ఆపోజిట్ 9, 10. స్లోలీ రిలీజ్ చేసి లెగ్ ఫస్ట్ స్ట్రైట్ గా పైకి తీసుకొచ్చి దాని మెల్లగా డ్రాప్ చేయండి. రిలాక్స్. జఠర పరివర్తనాసన ఇది బ్యాక్ పెయిన్ కి చాలా బాగా పనిచేస్తుంది. చేసిన రోజే మీకు ఈరోజు చేస్తే ఈరోజే రిజల్ట్ అనేది ఇమీడియట్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఇది లెగ్ స్ట్రైట్ చేసి సైడ్ కి తీసుకెళ్ళాం. రైట్ లెగ్ స్ట్రైట్ చేసి లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ చేసి రైట్ సైడ్ కి ట్విస్ట్ చేసాం కదా. అలాగే ఇప్పుడు ఫోల్డ్ చేస్తాం. లెగ్ ఫోల్డ్ చేస్తాం. లెగ్ ఫోల్డ్ చేసి ఫుల్ గా మన రెండు లెగ్ ని దగ్గర తీసుకొని హ్యాండ్స్ దగ్గర స్ట్రెచ్ సైడ్ కి స్ట్రెచ్ చేసాము. షోల్డర్ లెవెల్ వరకు రైస్ చేసి స్ట్రెచ్ చేసాము. లెగ్ ఫోల్డ్ చేసాము. ఫోల్డ్ చేసి మెల్లగా రైట్ సైడ్ తీసుకొచ్చింది. రైట్ సైడ్ విజన్ వచ్చేసి ఆపోజిట్. మన నెక్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్, విజన్ వచ్చేసి మన చూపు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ని చూస్తూ ఉండాలి. లెగ్ ఏమో రైట్ సైడ్ కి ఫోల్డ్ చేసాము. నెక్ ఏమో లెఫ్ట్ సైడ్ కి ఫోల్డ్ చేసాము. గమనించండి. 1, 2, 3. లాగా కిందకి రాకపోతే ఈ రైట్ హ్యాండ్ తో సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని కిందకి ప్రెస్. 4, 5, 6, 7. మర్కటాసన. 8, 9, 10. మెల్లగా స్లోలీ లెగ్స్ ని పైకి తీసుకొస్తూ మీ నెక్ ను స్ట్రైట్ చేయండి. స్ట్రైటన్ యువర్ లెగ్స్. రిలాక్స్ వన్స్. మళ్ళీ అగైన్ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసి రెండు దగ్గరికి తీసుకొని లెఫ్ట్ సైడ్ ఫుల్లీ టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. విజన్ ఆపోజిట్. మీ నెక్ రైట్ సైడ్ కి తిరగాలి. ఇవేమో లెగ్స్ ఏమో లెఫ్ట్ సైడ్ కి వెళ్తూ ఉంటాయి. ఇదేనేమో రైట్ సైడ్ కి. మన నెక్ ఏమో రైట్ సైడ్ కి టర్న్ చేస్తాం. మాక్సిమం ట్రై చేయండి. కింద మీ నీ కింద లెఫ్ట్ నీ కింద టచ్ అయ్యేలా సపోర్ట్ కావాలంటే లెఫ్ట్ హ్యాండ్ తో ప్రెస్ చేయండి. చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది మీ నడుముకి. గమనిస్తూ చేయండి. స్టే చేయండి. 1, 2, 3, 4, 5. స్టే చేసినాం మనం. అందులోనే జస్ట్ స్టే చేసాం. ఇది ఆసనంగా మర్కటాసనం. ఇది మనము వామప్ లో కూడా అప్ అండ్ ఆపోజిట్ ట్విస్టింగ్ చేయండి. 6, 7, 8, 9, 10. స్లోలీ మీ లెగ్స్ ని పైకి తీసుకొస్తూ నెక్ ని స్ట్రైట్ చేయండి. స్ట్రైట్ అండ్ యువర్ లెగ్స్. రిలాక్స్. ఇదే మనము వార్మప్స్ లో అయితే ఇలాగ జస్ట్ ఫోల్డ్ చేసి రైట్ లెఫ్ట్ ఇలా. ఇది మన నడుముకి బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. రిలాక్సేషన్ అనేది అవుతుంది. 3, 4, 5 ఇలా.
లెగ్ స్ట్రైట్ రిలాక్స్ ఇందులోనే ఇంకొక వేరియేషన్ చూడండి. లెగ్ ఫోల్డ్ చేశాను కదా, లెగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. అగైన్ రైట్ సైడ్ గ్యాప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ కి ఫోల్డ్ చేస్తున్నాం. లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఏమో ఇలాగా పూర్తి డౌన్ కి వెళ్ళేది, లెఫ్ట్ నీ వచ్చేసి రైట్ పాదానికి టచ్ అవుతూ ఉంటది. ఫుల్ స్ట్రెచ్ రిలాక్సేషన్. విజన్ వచ్చేసి ఆపోజిట్, నేనైతే లెఫ్ట్ సైడ్ కానాలి ఉంటుంది. గమనించండి స్ట్రెచెస్. దాని సేమ్ టైం రిలాక్స్ అవ్వండి, ప్రే చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly neck ని center తీసుకొస్తూ legs పైకి తీసుకురండి. ఆపోజిట్ సేమ్ స్ట్రెచ్ ఆపోజిట్. లెగ్స్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్తుంటాయి, విజన్ నెక్ ఏమో రైట్ సైడ్. గమనించుకోండి. 1 2 3 లెగ్స్ ఫోల్డ్ చేసాం, స్ట్రైట్ గా కాదు. ఫస్ట్ ఏమో స్ట్రైట్ గా, ఇప్పుడు ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ కి. లెఫ్ట్ నీ కింద పూర్తి టచ్ అవుతూ ఉంటది, రైట్ ని వచ్చేసి లెఫ్ట్ పాదాన్ని టచ్ అవుతూ ఉంటది. 7 8 9 10. Slowly inhale, knees పైకి తీసుకొస్తూ సెంటర్ then relax. Straight చేసి legs relax. Relax yourself. Relax అవ్వండి. Slowly left side turn అయిపోయి left hand support తీసుకుంటూ sitting కి వచ్చేసేయండి. Allow you from the sitting. I think it's time. RVR sir. Over to RVR. Thank you sir. Thank you all of you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వాయిస్ వినిపిస్తుందండి? Yes sir. రైట్ అండి, రైట్. అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. కమ్ టు దండాసన్. ప్రారంభిక స్థితి. గతియక్ మేరు వక్రాసనం చేద్దామండి. ఇన్హేల్, stretch your both the hands. Opposite hand feet touch. Inhale, exhale. Meru Vakrasana. Andaru kuda kalip practice cheddam. Let us start the practice. 2 3 4 5 7 8 9 10. Relax. Relax. Complete గా రిలాక్స్ అవ్వండి. Now we will do the what we call it as Vakrasana. దండాసన స్థితిలో నుంచి వక్రాసనం ప్రాక్టీస్ చేద్దాం. Let us practice Vakrasana. Step 1, hold your right leg, keep it on the left knee. Step
2. చక్కగా రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని క్లోజ్ చేసుకోండి. రైట్ హ్యాండ్ పూర్తిగా రైట్ సైడ్ టర్న్ అవ్వండి. బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే సపోర్ట్ విత్డ్రా చేయొచ్చు. ఈ విధంగా చేద్దామండి. రైట్, అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద ప్రాక్టీస్. Step 1, fold your right leg. Step 2, keep it on the left side. Step 3, left hand తో రైట్ లెగ్ ని దగ్గర క్లోజ్ నొక్కండి. Step 4, పూర్తిగా రైట్ హ్యాండ్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. Step 5, రైట్ హ్యాండ్ సపోర్ట్ విత్డ్రా చేయండి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax and then release from asana. All of you start practice same Vakrasana with the left leg. Hold your left leg. Keep it on the right side. చక్కగా రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ దగ్గర ప్రెస్ చేయండి. కంప్లీట్లీ టర్న్ టు ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ విత్డ్రా చేయండి. ట్విస్ట్ అవుతూ ఆసన స్థితిలో సహజ శ్వాసను తీసుకుంటూ ఉండండి. మినిమం 10 సెకండ్స్ ఉండాలండి. ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఎవరు అన్మ్యూట్ లోకి వచ్చారండి? మ్యూట్ అవ్వండి. కంప్లీట్ రిలాక్సేషన్. Relax in Dandasana, Prarambhik Sthiti. Now we will do Ardha Matsyendrasana with right leg. Fold your right leg. Keep it on the left side. లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ ఫోల్డ్ చేయండి. చక్కగా లెఫ్ట్ హ్యాండ్ గాలి తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. గాలి వదిలిపెడుతూ ట్విస్ట్ చేసి మోకాలను పట్టుకొని పూర్తిగా రైట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. రైట్ హ్యాండ్ సపోర్ట్ విత్డ్రా చేసి ఈ విధంగా ఉండండి. ఇది ఆసన స్థితి అండి. ఆసన స్థితిలో 15 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నించండి అందరూ కూడా. 15, 14. మోకాలు టచ్ చేయలేని వాళ్ళు ఇలా కూడా ఉండొచ్చండి. ఇది కూడా ఉండొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వేరియేషన్. ఎందుకంటే బెల్లి ఫ్యాట్ ఉంది, పొట్ట దగ్గర ఎక్కువగా ఫ్యాట్ ఉంది, టచ్ ఎలా పోతుంటే కనుక ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ విధంగా ఉండొచ్చు. 13, 12, 11, 10. అద్భుతమైనటువంటి ఆసనం అండి. ఆసనాన్ని ఆస్వాదించండి. ప్యాంక్రియాస్ యాక్టివేషన్ జరుగుతుంది, గమనించండి. యాక్టివేషన్ ద్వారా చక్కగా ఇన్సులిన్ క్రమబద్ధీకరిస్తుంది, గమనిస్తూ చేయండి. గ్లూకోగన్ ఈక్వల్ అమౌంట్ లో రిలీజ్ అవుతుంది, గమనించండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి అర్ధ మత్స్యంద్రాసన్. ఆసన స్థితిని ఆస్వాదిస్తూ ఉండండి. 5, 4, 3,
2, 1. రిలీజ్ ఫ్రమ్ ఆసన. చక్కగా హ్యాండ్స్ రిలీజ్ చేసుకోండి. అండ్ దెన్ లెగ్ రిలీజ్ చేయండి. నౌ సేమ్ ప్రాక్టీస్ విత్ ద ఆపోజిట్ లెగ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కీప్ ఇట్ ఆన్ ద రైట్ సైడ్ beside the knee. Step 4, back fold చేయండి. Step 5, రైట్ హ్యాండ్ గాలి పీల్చుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. గాలి వదిలిపెడుతూ ట్విస్ట్ చేయండి. స్టెప్ 6, లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ విత్డ్రా చేయండి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. ఆసన స్థితిలో ప్రసన్న వదనం సహజ శ్వాసను గమనిస్తూ ఉండండి. స్థిరం సుఖం ఆసనం అండి. ఆసన స్థితిని ఆస్వాదిస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. అర్ధమత్స్యంద్ర ఆసన్. 9, 8, 7, 6, 5, 4, 3. అందరూ కూడా అద్భుతంగా చేస్తున్నారండి. ప్లీజ్ కంటిన్యూ ద ప్రాక్టీస్. 2, 1. నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఆసనంకి ఎట్లా అయితే వెళ్ళారో అదే ఆర్డర్ లో రిలీజ్ చేయండి. రిలీజ్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్ and then back folded leg and then relax in dandasana. పూర్తిగా రిలాక్స్ అవ్వండి దండాసనంలో. చక్కగా గాలి పీల్చుకొని వదిలిపెట్టండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఒకసారి నెమ్మదిగా ఎక్సైల్ చేయండి. Relax. Come to Vajrasana. వజ్రాసన స్థితికి రండి. వజ్రాసన్. రైట్ అండి. మ్యాట్కి ఒక ఎండ్కి వచ్చేయండి. ఇప్పుడు హిట్టింగ్ కోబ్రా పోజ్ చేద్దామండి. శశాంక భుజంగాసనాలు, హిట్టింగ్ కోబ్రా పోజ్. ఓకేనండి. ఒకసారి నేను చేసి చూపిస్తాను, గమనించండి. ఇన్హేల్ అప్ వైల్ ఎక్సేలింగ్. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ప్రికాషన్, బటక్స్ ఎట్టి పరిస్థితుల్లో పైకి లేవకూడదండి. ఇవి లెగ్స్ టచ్ అయి ఉండాలి. ఎక్కడ వరకు మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అక్కడ వరకు బెండ్ అవ్వండి. తల నుదురుకు టచ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. సీటు హీల్స్ కి టచ్ అయి ఉండాలి, అది ఇంపార్టెంట్. ఓకేనండి. ఈ స్థితిలో ఉండి ఇలా నెమ్మదిగా కోబ్రా పోజ్. అగైన్ మరలా శశాంకాసన. ఇన్హేల్ అప్, ఎక్సేల్ శశాంకం, ఇన్హేల్ భుజంగం, ఎక్సేల్ శశాంకం. ఈ విధంగా డైనమిక్ గా చేయాలండి అందరూ కూడా. రైట్ అండి. హిట్టింగ్ కోబ్రా పోజ్ 10 times చేద్దామండి. రైట్. ఆల్ ఆఫ్ యు స్టార్ట్ ప్రాక్టీస్ హిట్టింగ్ కోబ్రా పోజ్. స్టార్ట్ చేయండి. అందరూ కూడా శశాంకాసన స్థితిలోకి వచ్చేయండి. శశాంకాసన్. ఇన్హేల్ వైల్ ఎక్సేలింగ్. చూడండి, ఇక్కడ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్ మూమెంట్ కదలకూడదు. ఇంకా శశాంకాసనంలో ఉన్న భుజంగాసనంలో ఉన్న అదే స్థితిలో ఉంటాయి. ఇన్హేల్ భుజంగాసన్ కోబ్రా పోజ్.
Let us do the practice. Second time, inhale, hitting cobra, exhale, relax in Shasankasana. Third time, inhale. వెన్నుముక్క మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. సూపర్, బాగా చేస్తున్నారు. ఎక్సేల్, రిలాక్స్ ఇన్ శశాంకం. ఇన్హేల్, భుజంగం. వెరీ గుడ్. ఎక్సేల్, శశాంకం. ఇన్హేల్, భుజంగం. ఎక్సేల్, శశాంకం. లాస్ట్ 3 రౌండ్స్ అండి, కొంచెం స్పీడ్ గా చేద్దాం. ఇన్హేల్ కోబ్రా, ఎక్సేల్ రాబిట్ పోజ్, ఇన్హేల్ భుజంగం, ఎక్సేల్ శశాంకం. ఇన్హేల్ భుజంగం, exhale శశాంకం. Relax, relax in Shashankasana. All of you relax in Shashankasana. Complete గా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. రవీంద్ర గారు రిలాక్స్ అవ్వండి సార్. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. కంప్లీట్ రిలాక్సేషన్. రైట్ అండి. రిలీజ్ ఫ్రమ్ శశాంకాసన్ అండ్ వజ్రాసన్. Release from Shashankasana and Vajrasana. Relax in Dandasana. Relax in Dandasana. చక్కగా పూర్తిగా గాలి తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టండి. Complete relaxation. Now we will do గోముఖాసన్. రైట్ అండి. చక్కగా 2 కాళ్ళు దగ్గర తెచ్చుకోండి. కుడి కాలుని పైకి తీసుకురండి. కుడి కాలు, రైట్ లెగ్. ఎస్, వెరీ గుడ్. ఎడమ కాలుని బ్యాక్ తీసుకెళ్ళండి. అందరూ కలిపి ప్రాక్టీస్ చేద్దామండి. ఐ థింక్ దీనికి డెమో అక్కర్లేదు, మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. సో 2 మోకాలు ఒకే లైన్లో రావాలండి. రైట్. ఏ కాలు అయితే పైకి వచ్చిందో ఆ చేయి పైనుంచి తీసుకురండి. ఎవరికైనా చేతులు కలవకపోతే సపోర్ట్ తీసుకోవచ్చండి, టవల్ కానీ హ్యాండ్కి కానీ. రైట్. చూడండి, ఇక్కడ ఆసన స్థితిలో ఉన్నప్పుడు బాగా వెన్నుముక స్ట్రెచ్ అవుతుందండి. స్ట్రెచ్ చేయాలి బాగా. వెరీ గుడ్. పూర్తిగా రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ ఎల్బోని చూస్తూ ఉండండి. కుడి చేయి మా చేతిని చూస్తూ ఉండాలి. టిప్ ఆఫ్ ఎల్బో. ఆసన స్థితిలో 15 సెకండ్ల పాటు ఉండండి. ఆస్వాదించండి. చక్కగా వెన్నుముక స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఆ రిలాక్సింగ్ పోజ్ ని ఆస్వాదించండి. అద్భుతమైనటువంటి ఆసనం అండి గోముఖాసన్. కౌ ఫేస్ పోజ్. స్పైనల్ కార్డ్ డిజార్డర్స్ అన్నింటి కూడా తగ్గుతాయి. స్పైనల్ కార్డ్ స్ట్రెంథన్ అవుతుంది. అద్భుతమైనటువంటి ఆసనం. ఆసన స్థితిలో సహజ శ్వాసను చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా బ్రీత్ హోల్డ్ చేయకూడదు. ఆసన స్థితిని ఆస్వాదిస్తూ ఉండండి. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేయండి. Slowly release the hands and then release your legs also. Relax in Dandasana. Complete గా breathe in చేసి breathe out చేయండి. Now practice Gomukhasana with left leg. Left leg పైకి తీసుకురండి. రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళండి. 2 మోకాలు ఒకే లైన్ లో రావాలి, గమనిస్తూ ఉండండి. లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి తీసుకురండి.
రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ లోవర్ పార్ట్ నుంచి తీసుకొచ్చి చక్కగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ జాయిన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోని చూస్తూ ఉండండి. ఆసన స్థితిని ఆస్వాదించండి. స్పైనల్ కార్డ్ లో వస్తున్న రిలాక్సేషన్ గమనించండి. కోర్ స్ట్రెంత్ ని గమనిస్తూ ఉండండి. సహజ శ్వాసలు జరగనివ్వండి. ఎక్కడ కూడా బ్రీత్ హోల్డ్ చేయొద్దు. అద్భుతమైనటువంటి ఆసనం అండి గోముఖాసనం. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఈవెన్ జిమ్ కి వెళ్ళి చేసే వాళ్ళకి కూడా ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ రాదండి, అంత మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. గోముఖాసనం స్పైనల్ కార్డ్ డిజార్డర్స్ బాగా కంట్రోల్ చేస్తుందండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి వచ్చేయండి. Release your hands and then release your legs. Relax. Relax in Dandasana. దండాసన స్థితిలో రిలాక్స్ అవ్వండి. రైట్ అండి, రైట్. నౌ ఆల్ ఆఫ్ యూ కమ్ టు ద తిత్లీ పోజ్, బటర్ఫ్లై పోజ్ అండి. చక్కగా రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోండి. తల వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ రెండు కాళ్ళ యొక్క పాదాలని జాయింట్ చేస్తూ రెండు చేతులతో హోల్డ్ చేయొచ్చు. ఈ విధంగా కష్టంగా ఉంది సార్ అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా చేయొచ్చు. మోకాళ్ళ దగ్గర పట్టుకోండి. ఓకేనండి, మీకు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే అలా చేయండి. బట్ నేలకు టచ్ అవ్వడానికి ప్రయత్నించండి. హ్యాపీగా గాల్లో ఎగురుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఆ లైట్నెస్ ని, ఆ ఆసన యొక్క స్థితిని ఫీల్ అవుతూ చేయండి. ఆసనాన్ని ఆస్వాదించండి. బటర్ఫ్లై లాగా చక్కగా గాల్లో ఎగురుతున్నారు గమనించండి. బాడీలో ఎక్కడా కూడా స్టిఫ్నెస్ అనేది లేదు. ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. ఆహ్లాదంగా వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మేడం చేయండి, అందరూ చేయండి. లెగ్స్ ని ఈ విధంగా ఫ్లాప్ చేయండి. వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారండి, సూపర్. ఈ ఆసనం బాగా చేస్తే మనకి పద్మాసనం చేయడం ఈజీ అవుతుంది. ఈ ఆసనం చేయడం ద్వారా జెనిటల్ ఆర్గాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారికి అయితే మెనస్ట్రల్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. మగవారికి ప్రొస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఏమంటే కంట్రోల్లోకి వస్తాయి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. థైస్ దగ్గర పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది. చేయండి, అందరూ చేయండి. తిత్లీ ఆసన్, పూర్ణ తిత్లీ ఆసన్. రిలాక్స్, రిలాక్స్ ఇన్ బద్ధకోణాసన్. ఈ విధంగా మోకాలను మీ రెండు చేతులతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ నేలకు ఆంచడానికి ప్రయత్నించండి. మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు చేయండి. రెస్పెక్ట్ యువర్ బాడీ. ముందుకు బెండ్ అయిపోకండి, నార్మల్ గా ఈ విధంగా ఉండండి చాలు. కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. బద్ధకోణాసన్. కిడ్నీస్ యొక్క ఫంక్షనాలిటీ బాగా పెరుగుతుందండి. నెఫ్రాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కిడ్నీస్ యొక్క ఫిల్టరేషన్ కెపాసిటీ పెరుగుతుంది. రిలాక్సిన్ బద్ధకోణాసన్. రైట్ అండి, వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. నెమ్మదిగా రిలీజ్ చేయండి. రిలీజ్. ఒక్కసారి పద్మాసనం చేద్దామండి. పద్మాసన్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. తీసుకొచ్చి లెఫ్ట్ తొడ దగ్గర ప్లేస్ చేయండి, జాయింట్ దగ్గర. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ని తీసుకొచ్చి రైట్ తొడ దగ్గర ప్లేస్ చేయండి. మీకు ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంటే అక్కడ వరకు చేయండి. అందరూ కూడా ప్రయత్నించండి. పద్మాసనం పూర్తిగా చేయలేని వాళ్ళు అట్లీస్ట్ అర్ధ పద్మాసనం అయినా చేయండి. రైట్ అండి, వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. అర్ధ పద్మాసన్ అండ్ పద్మాసన్. పద్మాసన స్థితిలో ఉండి ఒకసారి ఈ విధంగా తల వెన్నెముక నిటారుగా ఉంచుకోండి.
జ్ఞాన ముద్ర. ఇండెక్స్ ఫింగర్ తంబుకు జాయింట్ చేయండి, స్ట్రైట్ గా ఉండండి, రిలాక్స్, రిలీజ్ ద జ్ఞాన ముద్ర. దీంట్లో బద్ధ పద్మాసన కూడా ఉంటుందండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఈ విధంగా పద్మాసనంలో ఉన్నాం కదా, ఇప్పుడు రైట్ హ్యాండ్ ని బ్యాక్ నుంచి తీసుకొచ్చి రైట్ లెగ్ యొక్క బిగ్ టో పట్టుకోవాలి. ప్రయత్నించండి అందరూ కూడా. రైట్ హ్యాండ్, రైట్ లెగ్, బిగ్ టో. ఇది మనకి ప్రిపరేటరీ పోజ్ ఫర్ భరద్వాజ ఆసన. ప్రయత్నించండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు బోత్ ద హ్యాండ్స్ చేయండి. బోత్ ద హ్యాండ్స్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సింగిల్ హ్యాండ్ తో చేయండి అట్లీస్ట్. రైట్, రిలీజ్. నౌ సేమ్ ప్రాక్టీస్ విత్ ద లెఫ్ట్ అండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకురండి. ఓమేశ్వరి మేడం మీరు బ్యాక్ ట్విస్ట్ అవుతున్నారు, ట్విస్ట్ అవ్వకర్లా, స్ట్రైట్ గానే ఉండండి. జస్ట్ చెయ్యి ఒకటే బ్యాక్ తీసుకెళ్ళాలండి అంతే, ఈ విధంగా. ఓకేనండి, రైట్. అది బద్ధ పద్మాసన్. రైట్ అండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు బోత్ ద హ్యాండ్స్ తీసుకెళ్ళొచ్చు, బట్ సింగిల్ హ్యాండ్ తో ప్రస్తుతానికి చేయండి. రిలీజ్ ఫ్రమ్ పద్మాసన్. రిలీజ్ అవ్వండి, రిలాక్స్ ఇన్ దండాసన్. కంప్లీట్ రిలాక్సేషన్. కాళ్ళు ఈ విధంగా రొటేట్ చేసుకోండి. పాదాంగులి నామం చేయండి, పాదాంగులి నామం. యాంకిల్ జాయింట్ అప్ అండ్ డౌన్ చేయండి. గొల్ఫ సంచలన చేయండి. యాంకిల్ జాయింట్ క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి. రిలాక్స్ అవ్వండి. ఆల్ ఆఫ్ యూ కమ్ టు ద వజ్రాసనం చేసాం, పద్మాసనం చేసాం. ఇప్పుడు రెండు కలిపి ఉన్నటువంటి భరద్వాజాసనం చేస్తున్నాం అండి. భరద్వాజాసనం, వజ్రాసనం, పద్మాసనం రెండు కలిపి చేస్తాం. టైం అయిపోతుంది సార్ మాకు. ఓకే సార్, ఓకే ఇచ్చేస్తాను. ట్రై టు క్లోజ్ ఎట్ ఎగ్జాక్ట్ టైం. ఓకే సార్, ఓకే రైట్. ఈవేళ చెప్పండి పర్లేదు. ఓకేనండి, ఓకే. ఈవేళ భరద్వాజాసనం చెప్పండి, రేపటి నుండి కొద్దిగా ట్రై టు క్లోజ్ ఎట్. ఓకే. చక్కగా రైట్ లెగ్ అందరూ కూడా వజ్రాసనంలోకి వచ్చేయండి. రైట్ లెగ్ ఇన్ వజ్రాసన్, లెఫ్ట్ లెగ్ ఇన్ పద్మాసన్. ఇంపార్టెంట్ ప్రికాషన్ గమనించండి. బోత్ ది లెగ్స్ మధ్యలో ఎల్ షేప్ వస్తుంది, గమనించండి. ఈ విధంగా ఎల్ షేప్ రావాలి 90 degrees. ఏ లెగ్ అయితే పద్మాసనంలోకి వచ్చిందో ఆ హ్యాండ్ ని బయట నుంచి వెనకాల నుంచి తీసుకురండి. ఇందాక మనం చేసాం బద్ధ పద్మాసన్. ఎస్, చక్కగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ బిగ్ టో పట్టుకుంటారు. రైట్ హ్యాండ్ ని తీసుకొచ్చి బయట నుంచి పద్మాసనంలో ఉన్న కాలు మోకాలు కింద ఇన్సర్ట్ చేయాలి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవ్వాలి. ఇది ఆసన స్థితి అండి, భరద్వాజాసన స్థితి. అద్భుతమైనటువంటి ఆసనం అండి. అందరూ కూడా ప్రయత్నించండి. 10 seconds పాటు ఉందాం. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలీజ్ ద ఆసన. బోత్ ద హ్యాండ్స్ ముందు రిలీజ్ చేయండి. నెక్స్ట్ కాల్ రిలీజ్ చేయండి. సో భరద్వాజ ఆసన్ విత్ లెఫ్ట్ లెగ్ అండి. లెఫ్ట్ లెగ్ వజ్రాసన్, రైట్ లెగ్ ఇన్ పద్మాసన్. రెండు కాళ్ళ మధ్యలో ఎల్ షేప్ వస్తుంది, గమనించండి. రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకురండి. హోల్డ్ యువర్ రైట్ లెగ్ బిగ్ టో. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి నెమ్మదిగా రైట్ నీ కింద ప్లేస్ చేయండి. పూర్తిగా రైట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. ఆసన స్థితిని ఆస్వాదించండి. స్థిరం సుఖం ఆసనం అండి. పతాంజలి మహర్షి గారు చెప్పినట్టుగా ఆసన స్థితిలో ఎటువంటి కదలికలు లేకుండా చక్కగా స్థిరంగా ఉండగలగాలి. ఆసన స్థితిని ఎంజాయ్ చేయండి.
ఆస్వాదించండి. 8 7 6 5 4 3 2 1. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేయండి, రైట్ హ్యాండ్ రిలీజ్ చేయండి, రైట్ లెగ్ రిలీజ్ చేయండి, లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి. రిలాక్స్ దండాసన్. తర్వాత మీ కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు చిన్నబాబు గారు. నమస్తే అండి, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, sir. కృష్ణమూర్తి గారు లేరంటే అందులో వెళ్ళారా ఏంటి? లేదు సార్, ఆయన వేరే పని ఉందని ఇప్పుడే వెళ్ళారు. అదే 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 చూశాను. మేడం పద్మజ మేడం మీ దగ్గర ఉందండి హోస్ట్, పద్మజారెడ్డి గారు. చూడండి హోస్ట్ మీ ఎవరి దగ్గర ఉంది, హోస్ట్ మీ దగ్గర ఉంది మేడం. మీరు కంటిన్యూ చేస్తే చేయండి, లేదంటే నాకు ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు. ఉంటే ఉండలేని పర్లేదు, ఉంటే ఉండలేని పర్లేదు. మీరు లాస్ట్ దాకా ఉంటామంటే ఉంచండి మీ దగ్గర. ఎస్ ఎస్. అందరు కూడా ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చోండి. సుఖాసన, అర్ధ పద్మాసన, పద్మాసన, వజ్రాసన, సిద్ధాసన, స్వస్తికాసన, ఏది ఎవరికి ఏది అనుకూలంగా స్థిరం సుఖం ఆసనం అన్నారు. స్థిరంగా సుఖంగా ఏ ఆసనంలో మనం కూర్చుంటామో ఆసనంలో కూర్చోవాలి. ప్రాణాయామం చేసే ముందు ప్రశాంతంగా మనం ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలి, శరీరం కూడా విశ్రాంతిగా ఉండాలి. రెండు, మనస్సుని శరీరాన్ని ఏకసంధానం చేస్తూ మనం ప్రాణాయామాన్ని చేయాలి. ప్రాణాయామంలో మొట్టమొదటి మనం వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చొని భస్త్రికా ప్రాణాయామాన్ని చేద్దాం. భస్త్రికా ప్రాణాయామంలో మనకి ఉరకము రేచకము సమాన స్థితిలో ఉంటాయి. దీన్ని 5 నుండి 10 నిమిషముల వరకు చేసుకునవచ్చు. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తుండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. మీరు చేస్తూ ఉండండి, ఎవరు కూడా ఆపొద్దు. నేను ఆపమన్న వరకు ఎవరు కూడా ఆపకుండా చేస్తూ ఉండండి. నేను చెప్పేది వింటూ ఉండండి, కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్పేది వింటే మీ మనసు కాన్సన్ట్రేట్ అవుతుంది, అంటే మీ ఆలోచనలన్నీ కూడా నా మాటల పైన వస్తాయి. ఎప్పుడైతే నా మాటలు మీరు వింటుంటారో మీ మనసు కాన్సన్ట్రేషను పెరుగుతూ ఉంటుంది. చేస్తూ ఉండండి, కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి, నా మాటలు వింటూ ఉండండి, ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. స్టార్ట్ ప్రాణాయామ. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని మళ్ళీ దీర్ఘంగా విడిచిపెడుతూ ఉండాలి. పీల్చే గాలి డయాఫ్రామ్ దాటించి పొట్టలోనికి పోకుండా చూడండి. ఛాతీని విశాలంగా చేయండి. ప్రాణాయామం చేస్తున్నంతసేపు కూడా శివ సంకల్పం చేస్తూ ఉండండి. ప్రాణాయామం చేస్తూ ఉండండి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. బ్రాంకైటిస్ కానీ, బ్రాంకియల్ ఆస్మా కానీ, సైనసైటిస్ కానీ, అలాంటి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు, అలానే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. దీన్ని 3 నుండి 5 నిమిషముల వరకు చేసుకునవచ్చును. చేస్తూ ఉండండి.
భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీలో కలుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి మార్పుల్ని, సూక్ష్మమైనటువంటి మార్పుల్ని ఒక్కసారి గమనిస్తూ ఉండండి. పూరక రేచకములు సమాన స్థితిలో ఉన్నట్టుగా చూడండి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామాన్ని చేయండి. దీన్ని 3 నిమిషముల వరకు చేసుకునవచ్చును. సమస్య ఉన్న వాళ్ళు 5 నిమిషములు, 10 నిమిషములు కూడా చేసుకునవచ్చును. భస్త్రికా ప్రాణాయామం. దీర్ఘంగా పీల్చండి గాలిలోనికి, దీర్ఘంగా బయటికి గాలిని విడిచిపెడుతూ ఉండండి. పీల్చేదాన్ని పూరకము అంటారు, విడిచిపెట్టేదాన్ని రేచకము అంటారు. పూరక రేచకములు సమాన స్థితిలో ఉండాలి. ఓం. భస్త్రికా ప్రాణాయామాన్ని ఆపి ఇప్పుడు 2వ స్థితిలో చేద్దాం. 2వ స్థితిలో ఒకసారి దీర్ఘంగా గాలి పీల్చాలి, బయటికి ఫోర్స్గా విడిచిపెట్టాలి. మీరు చేస్తూ ఉండండి, నేను చెప్పేది వింటూ ఉండండి. మీరు పీల్చే గాలి ఛాతీలోనే ఉంచాలి, డయాఫ్రామ్ దాటించి పొట్టలోనికి పంపించకూడదు. అలా అలా చేయండి. భస్త్రికా ప్రాణాయామాన్ని ఆపండి. ఒకసారి విశ్రాంతి తీసుకోండి. కళ్ళు తెరవద్దండి. ఎవరు కూడా కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకునే ఉండాలి. ఎందుకంటే మనకి భస్త్రికా ప్రాణాయామం అవుతూ ఉంది. వేరియేషన్స్ మాత్రమే చెప్తూ ఉన్నాం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ అయింది. థర్డ్ వేరియేషన్ చూడండి. నేను మీకు చెప్పడం జరిగింది, ఆ విధంగా చేయండి. 2 చేతుల్ని మీరు ధ్యాన ముద్రలో ఉంచండి, మీ ఇష్టమే. ముద్రలో ఉంచండి, లేదు ఇలా ఉంచండి చేతుల్ని, మీ ఇష్టమే. ముద్రలో కూర్చోండి. కూర్చొని ఒకసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. అలా 1 నిమిషం పాటు చేయండి. 1 నిమిషం పాటు చేయాలి. ముఖ్యంగా హార్ట్కు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని చేయకూడదు. అలానే హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, అలానే సర్జరీ అయిన వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. భస్త్రికా ప్రాణాయామాన్ని ఆపండి. 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరిచి ఒకసారి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి, సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చే వరకు విశ్రాంతి తీసుకోండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నాక ఇప్పుడు 2వ ప్రాణాయామం చేద్దాం. 2వ ప్రాణాయామము కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామంలో రేచకము ఫోర్స్గా ఉంటుంది, బయటకు ఫోర్స్గా విడిచిపెట్టాల్సి ఉంటుంది, పొట్టలోనికి పోవాల్సి ఉంటుంది. సెకండ్కి 1 స్ట్రోక్ చొప్పున యూనిఫామ్ గా ఉండాలి. చేస్తూ ఉండండి. స్టార్ట్ చేయండి. అలా సెకండ్కి 1 స్ట్రోక్ చొప్పున యూనిఫామ్ గా ఉండాలి. స్ట్రోక్
కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా సరే, చర్మ వ్యాధులు ఏమున్నా సరే నయమవుతాయి. ముఖ్యంగా పాటు చేయడం వల్ల సూర్య పేషెంట్స్, కళ్ళకు సంబంధించి సమస్యలు ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. ఆ శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. ఓ పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉన్నాను. నాలో ఎటువంటి దీర్ఘ వ్యాధులు ఉన్నా సరే, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వాటిని నేను బయటకు పంపిస్తూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి దుర్గుణములు ఏవైతే ఉన్నాయో ఇవి బయటకు పోతూ ఉన్నాయి. నాలో ఉన్నటువంటి అరిషడ్వర్గములు బయటకు పోతూ ఉన్నాయి. నేను మంచి మనసుతో, సత్ప్రవర్తనతో నా మనసును నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఓ పరమేశ్వర, నీవే ప్రకృతి, నీ ద్వారానే మేము సమస్తము పొందాము. ఈ సుఖాన్ని, ఈ శాంతాన్ని, ఈ ఆరోగ్యాన్ని, ఈ ధనాన్ని, ఈ సౌభాగ్యాన్ని, సర్వస్వాన్ని నేనే పొందాను, నీ ద్వారానే పొందాను. మీకు నేను సమర్పించేది ఏమీ ఉండదు. అటువంటి భావనతో ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామం చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామాన్ని. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చు. చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామం. చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి.
కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. మీ శ్వాస యందు ధ్యాస ఉంచండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ఓం కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపండి. విశ్రాంతి తీసుకోండి. మీ 2 చేతులు పైకెత్తండి. రబ్ చేయండి. కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి. మీ ఆసనాన్ని రిలీజ్ చేయండి. మీ ఆసనాన్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆసనాల్లో కూర్చొని విశ్రాంతి తీసుకొని ఇప్పుడు 3వ ప్రాణాయామాన్ని చేద్దాం. 3వ ప్రాణాయామంలో అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామంలో ధ్యాన ముద్ర వేయండి. నాసికా ముద్ర వేయండి. కుడి ముక్కును కుడి బటన వేళ్లతో వేయండి. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చి కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టండి. స్టార్ట్ సాధన. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ఓంకార ధ్యానం చేస్తూ ఉండండి. ముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు ఓం అన్నటువంటి శబ్దాన్ని స్మరిస్తూ ఉండండి, పఠిస్తూ ఉండండి. మరలా ఎడముఖ ద్వారా కుడిముఖ ద్వారా విడిచిపెట్టేటప్పుడు కూడా ఓంకారం. మరలా కుడిముఖ ద్వారా గాలి పీల్చేటప్పుడు ఓంకారం. మరలా ఎడముఖ ద్వారా గాలి విడిచిపెట్టేటప్పుడు ఓంకారం. మనసులో స్మరిస్తూ ఉండండి, మనసులో పఠిస్తూ ఉండండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థిస్తూ ఉండండి. గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ఎడముఖ ద్వారా గాలి పీల్చేటప్పుడు 1, 2, 3, 4, 5 అంటూ సంఖ్యలు చెప్పుకోండి. 10 సంఖ్యల వరకు లెక్క పెట్టి 10 సంఖ్యలు పూర్తయ్యాక మళ్ళా కుడి ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టండి. పూర్తయ్యాక మళ్ళా ఎడముఖ ద్వారా గాలి పీల్చండి. మరలా పూర్తయ్యాక ఎడముఖ ద్వారా గాలి పీలుస్తూ ఉండండి. లేదు మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. ఎడముఖ ద్వారా గాలి పీల్చండి, కుడిముఖ ద్వారా గాలి విడిచిపెట్టండి. అప్పుడు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎడముఖ ద్వారా గాలి విడిచిపెట్టేటప్పుడు
మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మరలా కుడి ముక్కు ద్వారా గాలి పీల్చండి, ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీలో కలుగుతున్నటువంటి మార్పుల్ని ఒక్కసారి గమనించండి. సూక్ష్మమైనటువంటి మార్పుల్ని మీ అంతర్నేత్రంతో ఒక్కసారి పరిశీలించండి, గమనిస్తూ ఉండండి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామం ముఖ్యంగా నాడీ వ్యవస్థ అంతా కూడా ఉత్తేజం పొంది మీ మెదడుకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎపిలెప్సీ కానీ, పెరాలసిస్ కానీ, అటువంటి దీర్ఘ వ్యాధులు, హార్ట్కు సంబంధించినటువంటి దీర్ఘ వ్యాధులు ఏమున్నా సరే పోతాయి. మెదడుకు సంబంధించినటువంటి దీర్ఘ వ్యాధులు ఏమున్నా సరే నయం అవుతాయి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. తిమ్మెర్ల వ్యాధి కానీ, కంపన వ్యాధి కానీ, అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని చేస్తూ ఉండండి. క్యాన్సర్, సోరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కపాలభాతి ప్రాణాయామంతో పాటు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని రోజుకి అర్ధగంట పాటు చేయడం వల్ల సమస్య నివారించబడుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామం. ఎవరైతే కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టారో వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. రెండు చేతులు పైకెత్తండి, రబ్ చేయండి. కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. మీ ఆసనాన్ని రిలీజ్ చేయండి. మీ ఆసనాన్ని రిలీజ్ చేసి ఒక్కసారి విశ్రాంతి తీసుకుని మరలా అందరూ కూడా ఒకసారి వజ్రాసనంలోకి వచ్చేయండి. వజ్రాసనంలో బాహ్య ప్రాణాయామం చేద్దాం. వజ్రాసన వేయలేని వాళ్ళు పద్మాసన కానీ, అర్ధ పద్మాసన, సుఖాసన, మీకు ఏ ఆసనం సుఖంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చోండి. దేర్ ఇస్ నో కంపల్షన్. ఒకసారి వజ్రాసనకు వచ్చేయండి. వజ్రాసనకు వచ్చి వజ్రాసనంలో కూర్చోండి. లేదు మీకు ఏ ఆసనం సుఖంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చోండి. కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచండి. బాహ్య ప్రాణాయామం చేద్దాం. బాహ్య ప్రాణాయామంలో ఫోర్సుగా బయట లోన ఉన్న గాలంతా బయటకు విడిచిపెట్టి 3 బంధాలు వేయాలి. మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధ్ర బంధము. జాలంధ్ర బంధము 3 బంధాలు వేసి బాహ్య కుంభక స్థితిలో మీరు ఉన్నంతసేపు, ఉండగలిగినంతసేపు ఉండి మరలా విడిచిపెట్టి మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధ్ర బంధము విడిచిపెట్టి మరలా మామూలు స్థితికి రావాల్సి ఉంటుంది. ఒకసారి నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చొని తల వెనక్కి ఒక్కసారి వాల్చి, ఒక్కసారి తల వాల్చేటప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ముందు జాలంధ్ర బంధము, ఉడ్యాన బంధము, మూలబంధము వేయండి. కుంభక స్థితిలో ఉండండి. ఎంతసేపు కుంభక స్థితిలో ఉండగలరు అంతసేపు ఉండండి. మొదట మూలబంధము, తర్వాత ఉడ్యాన బంధము, తర్వాత జాలంధ్ర బంధము విడిచిపెడుతూ విడిచిపెట్టండి మీ స్థితిని. ఇప్పుడు మరలా 2 సార్లు, అలా 3 సార్లు చేయండి. 3 సార్లు చేశాక ఒక్కసారి ప్రాణాయామాన్ని ఆపండి. అలా 3 సార్లు చేయండి. 3 సార్లు ఎవరు ఆపద్దు, ఎవరు ఆపకుండా 3 సార్లు చేయండి.
ఎస్ 3 సార్లు చేసిన వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి మీ వజ్రాసనాన్ని ఒక్కసారి రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి రిలీజ్ చేసి మళ్ళా మీ ఆసనంలో కూర్చోండి. కూర్చొని 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. విశ్రాంతి తీసుకోండి. ఎస్ ఇప్పుడు టైం కూడా వస్తుంది. ఎస్ 3 సార్లు ఓంకారం చెప్పి స్వస్తి మంత్రం చెప్పేద్దాం. ఛానల్లో 1 నిమిషం ఉంటే బాగుంటుందేమో. టైం ఉంటుందా మీకు? పర్వాలేదా? అందరు కూడా వెన్నెముక ఉంచి నిటారుగా ఉండండి. నిటారు స్థితిలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చొని ఒక్కసారి 1 నిమిషం పాటు ధ్యానం చేసి మనము ముగిద్దాం. పవిత్రమైన మనసుతో ఉండండి. నిర్మలమైనటువంటి ఆలోచనతో ఉండండి. మీ శ్వాస యందు ధ్యాస ఉంచండి. లేదా మీ అనాహత చక్ర స్థానమైనటువంటి హృదయం పైన పెట్టండి మీ మనస్సుని. లేదా మీ ఆజ్ఞా చక్రస్థానమైనటువంటి భ్రూమధ్యము పైన మీ మనస్సు పెట్టండి. లేదు మీ శ్వాస యందు ధ్యాస పెట్టండి. పెట్టి ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చోండి. ఒక్కసారి ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నీ కూడా ఒక్కసారి ఆస్వాదించండి. వాటిపైన ఒక్కసారి తిలకించండి. ఈ ప్రకృతిలో ఎన్నో అందములు ఉన్నాయి. జలపాతములు, వేగంగా ప్రవహిస్తున్నటువంటి సెలయేళ్ళు, నదులు, ఘోరున ఘోషిస్తున్నటువంటి సముద్రం. ఒక్కసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. వాటిపై మీ మనస్సు ఉంచండి. అందమైనటువంటి పూల తోటలు, ఆ పూల యొక్క వాసనని మీరు ఆస్వాదిస్తున్నట్టుగా ఒక్కసారి ఆ భావనతో ఉండండి. ఆస్వాదించండి. మీ మనసును వాటిపైన కేంద్రీకరించండి. ఓం. 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. విశ్రాంతి తీసుకోండి. ఎస్ ఒకసారి ఓంకారం చెప్పి స్వస్తి మంత్రం చెప్పేద్దాం. ఆ వెనక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, క్లారిఫై చేసుకుందాం. ఎస్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆ పరమేశ్వరునికి జన్మనిచ్చే తల్లిదండ్రికి విద్య నేర్పే గురువులకు పెద్దలకు ఒకసారి నమస్కరిస్తూ పోదాభివందనం తీసుకుందాం. ఓం ఓం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి క్లారిఫై చేసుకోండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. సార్ ఆర్వీఆర్ సార్ సార్ చెప్పండి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే క్లోజ్ చేద్దాం సార్. అలాగే సార్, అలాగే.